అందరికీ నమస్కారం. చీకట్లో ఉన్న భక్తుడిని ఆ గోవిందుడు ఎలా కాపాడాడో తెలుసా? ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక ముసలి భక్తుడు నివసించేవాడు. అతనికి కంటి చూపు మందగించింది, కానీ మనసు నిండుగా గోవిందుడే. ఒక చీకటి రాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ భక్తుడు తన కుటీరానికి వెళ్ళే దారి మరిచిపోయాడు. చుట్టూ భయంకరమైన జంతువుల అరుపులు. అప్పుడు అతను త్రికరణ శుద్ధిగా ఈ నామాలను స్మరించాడు. స్వయం ప్రకాశ గోవింద అని పిలవగానే ఎక్కడి నుండే ఒక దివ్యమైన వెలుగు వచ్చి దారి చూపింది. ఆ వెలుగు మరెవరో కాదు, తనను తాను ప్రకాశింపజేసుకుని పరమాత్మ. అడవిలో క్రూర మృగాలు చెంతకు రాకుండా తనను నమ్ముకున్న వాడిని కాపాడే ఆశ్రిత పక్ష గోవిందుడు ఒక అదృశ్య కవచంలా నిలిచాడు. మరుసటి ఉదయం కళ్ళు తెరిచేసరికి అతను తన కుటీరం ముందు క్షేమంగా ఉన్నాడు. ప్రతిరోజు శుభాన్ని ప్రసాదించే ఆ నిత్య శుభప్రద గోవిందుడు తనను కాపాడడాన్ని గ్రహించి నిఖిల లోకేశ గోవింద అంటూ ఆ స్వరలోక నాదుడిని సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుణ్ణి నమ్మిన వారికి ఆయన వెలుగులో రక్షకుడిగా తోడుంటాడు. థ్యాంక్ యూ.